ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా అధ్యయనోత్సవాలు. శ్రీ వరాహస్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా క్రతువులు. తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి సేవ. ఆదిత్యుని అనుగ్రహంతో పరవశులైన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ ప్రారంభం. కనకదుర్గమ్మ సన్నిధిలో సంప్రదాయబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ. శ్రీ గురు దక్షిణామూర్తికి ఘనంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తి క్షేత్రం. యలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 24వ రోజైన గురువారం రాత్రి శ్రీ వరాహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుండి ఏకాంగి ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు శఠారిని తీసుకుని వరాహస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధి ముందు ఏకాంతంగా అధ్యయనోత్సవాలను నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో రేపు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరగనుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసే ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకు భక్తులు ఫోన్ నంబర్ 087722636261 నంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం తిరుచి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బంగారు తిరుచిపై సర్వాభరణ శోభితంగా కొలువుదేర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ స్వామివారు తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం
వర్ణశోభిత పుష్పాలంకరణలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. ఇక దీక్షల విరమణ ప్రారంభం సందర్భంగా అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా అమ్మవారి సన్నిధి నుండి తీసుకువచ్చిన అగ్ని అర్జున వీధిలోని హోమగుండంలో వేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. భవానీ దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు అమ్మలగన్న అమ్మను భక్తి శ్రద్ధలతో సేవించిన భక్తులు దీక్ష విరమణలో భాగంగా నేతి కొబ్బరికాయలను అగ్నిదేవుని ద్వారా అమ్మవారికి సమర్పిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న స్వామివారి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత గురు దక్షిణామూర్తికి పూలమాలలు, పసుపు, గంధం, శనగల మాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు. సర్వ సంపదలను జ్ఞానసిద్ధితో ప్రసాదించే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలోని శ్రీ అనఘాదేవి. త్రిమూర్తుల గురు స్వరూపులైన భగవాన్ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవేరి అనఘ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, అనఘాష్టమి వ్రత ఆచరణ సనాతన సంప్రదాయం. విశేషించి మార్గశిర మాసం అష్టమి తిథి నాడు అనఘాష్టమి పూజ ఎంతో శ్రేయస్కరం. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గురువారం అనఘాష్టమి పూజ మంగళకరంగా జరిగింది. మహావిష్ణువు యాగశాలలో ప్రత్యేక వేదికపై అనఘాదేవి చిత్రపటాన్ని కొలువు తీర్చి ప్రస్తావన, సంకల్పం, గణపతి పూజ, కలశ స్థాపన పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా అనఘాష్టమి పూజ జరిపి సమాపనం, క్షమాప్రార్థన, మంగళాచరణంతో ముగించారు. ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్వ పవృష్ణీయం భవావాజస్య సంగతే క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావృణో అకారశం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగుం శితారిషత్ స్నపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షరం దిసింధవః మాధ్వేర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః మధునా స్నపయామి. ఓం స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో లోక కళ్యాణార్థం హనుమత్ హోమం, అభిషేకోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడి శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న అంజనీ సుతునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం వాయునందరునికి వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఆలయ ఆవరణలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలను సకల సుందరంగా కొలువుదేచి హనుమత్ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అనఘాష్టమి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించిన, వ్రతంలో పాల్గొన్న ఈతి బాధలు తొలగిపోయి సుఖశాంతులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వేదికపై శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ అనఘాష్టమి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. అదేవిధంగా వరంగల్ దత్తపురంలో కొలువైన శ్రీ వరద దత్త దేవాలయంలో అనఘాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారిని కొలువుదీర్చి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచే అర్చకులు సామూహిక అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం తిరుప్పావై పాసుర పఠనంతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. విశిష్టమైన ధనుర్మాసాన అర్చకులు ప్రాతకాల నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్లను చూడచక్కటి అలంకరణతో వేదికపై కొలువు తీర్చారు. భక్తులు అర్చకుల సూచనలు పాటిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, గోవింద నామావళి, ఆదిత్య హృదయం ఆలపించారు. అనంతరం గోదాదేవి విరచిత 19వ పాసురాన్ని ఆలపించి స్వామివారికి నివేదించారు. ఛత్ర చామర వింజామర సేవలు జరిపి నివేదన, నక్షత్ర, కుంభహారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరలో అయోధ్య అక్షింతల శోభాయాత్ర ఘనంగా జరిగింది. మధిరలో కొలువైన శ్రీ కోదండరామాలయానికి చేరుకున్న అక్షింతల కలశాలకు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, అశేషంగా భక్తులు శ్రీరామనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మధిర పురవీధిలో అయోధ్య అక్షింతలను కన్నుల పండుగగా ఊరేగించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. నంద్యాలలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుప్పావళ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. విశిష్టమైన ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి అర్చనాది పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరుని అలంకరణలో పులిహోరను రాశిగా పోసి మధుర పదార్థాలు, శాఖల సహితంగా తిరుప్పావళ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని తిరుప్పావళ సేవలు దర్శించుకుని గోవిందనామ స్మరణలు చేశారు. కడప జిల్లా దేవుడి కడప బైపాస్ రోడ్డులో నెలవైన పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలభైరవునికి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆ తర్వాత పూలమాలలు వడమాలలతో కాలభైరవునికి సుందరంగా అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక్యస్వామి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధనలు నిర్వహించారు. అలాగే తిరుప్పావై పాసురాలను పఠించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం పద్మావతి అమ్మవారికి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేసి ప్రాకారోత్సవం జరిపారు. కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ముగిశాయి. 21 రోజుల పాటు నెల్లూరులోని శ్రీరంగనాథుని సన్నిధి ప్రబంధ పఠనంతో పరవశించింది. చివరి రోజు అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని, ఆళ్వార్లను వెంచేపు చేసిన అర్చకులు నాళాయిల దివ్య ప్రబంధాన్ని పఠించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరుని ఆలయంలో కాలభైరవ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ప్రదోష సమయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి కాలభైరవుని సన్నిధిలో కలశ ప్రతిష్ఠ, గణపతి, వరుణ పూజలను నిర్వహించారు. ఆపై హోమగుండంలో నల్ల నువ్వులు, జాజి, జాపత్రి, నవధాన్యాలు వంటి 108 రకాల ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ శాస్త్రోక్తంగా కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా కాలభైరవ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాన్ని జరిపి అలంకరణ, అర్చనలతో సేవించారు. అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ గంగ పరదేశమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. అమ్మవారి ఆలయంలో చిన్ని కృష్ణుడికి విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాసంలో పరమాత్మ సేవనం, దర్శనం, అర్చనం మహద్భాగ్యం. ఈ సందర్భంగా ప్రత్యేక పీఠంపై పారాడే చిన్ని కృష్ణుడి ముచ్చటైన మూర్తిని కొలువు తీర్చారు. అనంతరం భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పరవశంతో వర్ణమయ పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు.
కడప నగరంలోని శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడి దివ్యమంగళమూర్తికి తెల్లవారుజామునే సకల కైంకర్యాలు ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వర్ణమయ పరిమళ భరిత పుష్పమాలలు, బాదం, ఖర్జూరం, నల్లద్రాక్ష, జీడిపప్పు, పిస్తా, యాలకలు, అంజీరా వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.